ఈ ప్రపంచం మొత్తం ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటి అని అంటే డబ్బు కోసం మారాటం, డబ్బు కోసం కష్టం, డబ్బు కోసం యుద్ధం, డబ్బు కోసం గొడవలు. ఇలా ఈ ప్రపంచంలో ఉన్న 100% ప్రాబ్లమ్స్ లో 90% ప్రాబ్లమ్స్ మొత్తం సాల్వ్ అయ్యేది డబ్బు వల్లనే. మరి ఈ డబ్బుని దోచుకుంటే అది దొంగతనం అవుతుంది, కష్టపడితే అది నీ సొంతం అవుతుంది, కష్టపడితే నిజాయితీ అనేది నీ సొంతం అవుతుంది మిత్రమా. నిజాయితీగా డబ్బు అనేది నువ్వు సంపాదించవచ్చు. మరి కష్టపడతావా లేక దోచుకుంటావా అన్నది ఆలోచించుకో మిత్రమా. ఈ డబ్బు అనేది ఎంతో 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 ముఖ్యమైనది. ఈ డబ్బు చేసే వింత ఎంత అని అంటే చెప్పలేనంత. ఇది సొంత రిలేషన్స్ ని కూడా ముక్కలు చేస్తుంది, సొంత రిలేషన్స్ ని కూడా తెంచేస్తుంది ఈ డబ్బు. అయితే ఈ డబ్బు సంపాదించడం ఎలా అని అనుకునే వారికన్నా ఈ డబ్బుని దోచుకోవడం ఎలా అని అనుకునే వారే ఈ కాలంలో ఎక్కువ మంది ఉన్నారు. అంటే 100% లో 50-60% ఈ ప్రపంచంలో ఇలాగే ఉన్నారు మిత్రమా. దొంగతనం, దోచుకోవడం అనేది ఎప్పటికైనా సరే చాలా 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 తప్పు మిత్రమా. ఎప్పటికైనా సరే ఇటువంటి డబ్బు నీకు సుఖాలని సంతోషాలని ఇవ్వదు మిత్రమా. ఎప్పటికైనా సరే నువ్వు ఇటువంటి డబ్బు వల్ల ప్రాబ్లమ్స్ లో పడాల్సిందే. అది గుర్తుపెట్టుకో. కనుక కష్టపడు. కష్టంతో వచ్చిన 100 రూపాయలైనా సరే ఎంతో ప్రశాంతాన్ని ఇస్తాయి మిత్రమా. నిన్నెంతో ప్రశాంతంగా ఉంచగలవు, నిన్నెంతో హ్యాపీగా ఉంచగలవు మిత్రమా. కానీ ఇలా దోచుకున్న డబ్బు, ఈ అవినీతి చేసి దోచుకున్న డబ్బు మాత్రం 1 కోటి రూపాయలైనా సరే నీకు అంత ప్రశాంతాన్ని, ఆనందాన్ని ఇవ్వవు మిత్రమా. ఈ ఆనందం, ఈ ప్రశాంతం ఒకవేళ నీకు వచ్చినా సరే అది టెంపరరీ. నువ్వు ఖచ్చితంగా ఎప్పటికైనా సరే ప్రాబ్లమ్స్ లో పడాల్సిందే ఈ డబ్బు అనేది ఇలా దోచుకుంటే. కానీ కష్టంతో వచ్చిన 100 రూపాయలు మాత్రం నీకు జీవితాంతం ప్రశాంతాన్ని, సుఖాన్ని ఇస్తూనే ఉంటాయి మిత్రమా. అది గుర్తుపెట్టుకో. ఈ రోజుల్లో డబ్బున్నవాడిదే పెత్తనం, డబ్బున్నవాడిదే రాజ్యం. ఆ డబ్బు కోసం ఏం చెయ్యాలి అని అనుకుంటే కష్టపడాలి మిత్రమా. నీ జీవితాంతం నువ్వు ఎప్పుడూ కూడా ఆనందంతో ఉండాలి అని అంటే కష్టపడాలి మిత్రమా. నా జీవితం డబ్బు అనేది లేకపోతే ఏమైపోతున్నా అన్న బాధని వీడి కష్టపడు. నీ శాంతి కోసం, నీ జీవితం మొత్తం ప్రశాంతంగా ఉండడం కోసం లేచి కష్టపడు మిత్రమా. ఇది గుర్తుపెట్టుకో. మాటలు రానివాడే కాదు, డబ్బు లేనివాడు కూడా మౌనంగా ఉండాల్సిన దౌర్భాగ్యపు స్థితి ఈ రోజులో వచ్చింది. ఇది గుర్తుపెట్టుకో మిత్రమా. మాటలు రానివాడే కాదు, డబ్బు లేనివాడు కూడా మౌనంగా ఉండాల్సిన దౌర్భాగ్యపు స్థితి ఈ రోజుల్లో, ఈ కాలంలో, ఈ ప్రపంచంలో ఉంది మిత్రమా. కష్టపడితే ఖచ్చితంగా గెలుస్తావు. ఈ డబ్బుని నీ సొంతం ఖచ్చితంగా చేసుకుంటావు. మరి కష్టపడతావు కదా. ఇక బాధపడింది చాలు, కష్టపడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి అందరికీ షేర్ చేయండి. మీరు చేసే ఒక షేర్ వల్ల ఎవరి జీవితం మారిపోతుందో ఎవరికి తెలుసు. కనుక ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.